హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విహాన్ వండర్స్. మీలో ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు వీడియో వచ్చి శ్రీరంగపట్నంలో టిప్పు సుల్తాన్ ఫోర్ట్ అండి. ఇక్కడికి వచ్చేసి మేము బెంగళూరు టు మైసూర్ 1 డే ట్రిప్ అయితే ట్రావెలర్స్లో బుక్ చేసుకున్నాము. ఇక్కడైతే మనకి ఈచ్ పర్సన్కి 1000 రూపీస్ పడుతుంది. మొత్తం బెంగళూరు అండ్ మైసూర్ అండ్ శ్రీరంగపట్నము విజిటింగ్ ప్లేసెస్ అయితే వాళ్ళే చూపిస్తారండి, టూరిస్ట్ ప్లేసెస్. ఇది మనకి శ్రీరంగపట్నము టిప్పు సుల్తాన్ ఫోర్ట్ చూసారా, మనకి స్ట్రైట్కి ఎదురు కనిపిస్తుంది కదా, అది ఫోర్టు. దానికి ఫ్రంట్ అంతా మనకి చాలా స్పేస్ ఉంటే అక్కడంతా ఇట్లా గార్డెన్ లాగా అయితే పెట్టారు. ఇంక ఇదంతా మనకి వీళ్ళందరూ మా ట్రావెల్స్ బస్సే అండి. ఇట్లా బస్ బుక్ చేసుకోవడం వల్ల ఏమంటే మనకి టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది. అంటే ఒక్కొక్క ప్లేస్కి వాళ్ళకి తెలుస్తుంది కదా ఎంత టైం పడుతుందని, అంత టైం అయితే మనకి ఇస్తారు. ఆ లోపు మనం కవర్ చేసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అదే మనం ఓన్గా వెళ్ళామా అంటే వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చి స్లిప్పర్స్కి అండి, స్లిప్పర్స్కి ఈచ్ పేర్కి 5 రూపీస్ తీసుకుంటారు. ఆల్రెడీ మాకు గైడ్ అయితే చెప్పారు, బట్ మేము మర్చిపోయి వేసుకొని వచ్చేసాం కాబట్టి ఇంక ఇక్కడ లీవ్ అయితే చేస్తున్నాము. ఇక్కడ మనకి ట్రావెలర్స్లో బుక్ చేసుకుంటే ఇట్లా గైడ్ వస్తాడు. గైడే మనకు అన్నీ చూపిస్తూ ఉంటాడు, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తూ కూడా ఉంటాడు. ఇక్కడికి మేము ఎంటర్ అయ్యే లోపల కొంచెం లేట్ అవుతుంది. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బయట మనకి టిప్పు సుల్తాన్ ఫ్యామిలీస్ యొక్క సమాధులు అయితే బయట ఉంటాయి. లోపలైతే టిప్పు సుల్తాన్ ది వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ది అయితే లోపల ఉంటుంది. ఇది వచ్చేసి ఈ టిప్పు సుల్తాన్ ఫోర్ట్ మనకి వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ ఫోర్ట్ ఇన్ ఇండియా అని కూడా చెప్తారు. ఆ మధ్యలో ఉన్నది వచ్చి టిప్పు సుల్తాన్ది. ఇది వచ్చేసి మనకి 60 feet హైట్ అయితే ఉంటుందంట ఆ ఫోర్ట్ యొక్క హైట్. ఈ పెయింటింగ్కి కూడా చాలా ఏదో ఉంది, బట్ అది నేను మర్చిపోయాను. దానికి కూడా ఏదో హిస్టరీ అయితే ఉందండి. చూసారా, మొత్తం ఆర్కిటెక్చర్ చూసారంటే చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ మనం ఫొటోస్ ఏవైనా సరే మనం తీసుకోవచ్చు అండి, అబ్జెక్షన్స్ అయితే ఏం లేదు. ఫొటోస్ వీడియోస్ అన్నీ అలానే ఉంటాయి. చూసారా, మనకి ఆర్కిటెక్చర్ చాలా చాలా బాగుంది ఇది లోపల. నెక్స్ట్ ఇంకా బయట వచ్చేసి టైమింగ్స్ కూడా మనకి మార్నింగ్ 9 to ఈవినింగ్ 6 వరకు అయితే ఇక్కడ ఉంది అలో. నెక్స్ట్ ఇదంతా మనకి అవుట్ సైడ్ అండి, అవుట్ సైడ్ వ్యూ ఎలా ఉంటుంది ఫోర్ట్ అనేది అయితే ఇక్కడ చూపిస్తున్నాము. నెక్స్ట్ మీకు అక్కడ లెఫ్ట్ సైడ్ కనిపిస్తున్నాయి కదా, అవంతా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ది, అంటే టిప్పుస్ సంత్ అండి ఇది, నిజాముద్దీన్ది. అలాగే వాళ్ళ వైఫ్ది, ఇంకా వాళ్ళ తరతరాలు ఉంటారు కదా వాళ్ళందరివి ఇక్కడ బయట అయితే సమాధులు ఉన్నాయి. ఇంకా ఫోర్ట్ గురించి చెప్పాలి అంటే మనకి ఇంకా నార్మల్గా ఉంటాయి కదండి. ఇక్కడ మైసూర్ మహారాజు టిప్పు సుల్తాన్స్ అందరు కలిపి ఫోర్ట్ గురించి ఏదో సంథింగ్ ఉంది, నాకు అంత స్టోరీ తెలియదు, అందుకే నేనైతే చెప్పట్లేదు. ఇంకా మేమైతే అది చూసేసుకొని వెళ్తున్నాము రిటర్న్. ఇంకా ఇది వచ్చేసి మనకి ఈ శ్రీరంగపట్నం అనేది మనకి కావేరీ రివర్ సరౌండింగ్స్లోనే ఉంటుంది. అదొకటి దీని గురించి చెప్పాలి అంటే. అలాగే ఇక్కడ మనకి 4 gates లాగా ఉంటాయి. గేట్స్ అయితే మనకి ఏమి దించి టూరిస్ట్ ప్లేసెస్లో వస్తే మనకేమి దిగి అట్లా చూడడానికి ఉండదు. జస్ట్ బస్లో నుంచి మనకి గైడ్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు, మనం చూస్తూ వెళ్తూ ఉండాలి. దింపారా అంటే దింపినా కూడా అక్కడ చూడడానికి ఏమి ఉండదండి. పెద్దగా మనకి ఫోర్ట్కి మెయిన్ గేట్స్ ఎట్లా ఉంటాయో అట్లా ఉంటాయి. ఇంకా ఇదైతే బయట షాపింగ్, అది కూడా మీకైతే చూపిస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ నుంచి అయితే మీకు గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, మీరే వినేయండి. ఎందుకు అనవసరంగా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అంత రాదు కాబట్టి నేను ఇంకా గైడ్ అట్లే పెట్టేస్తున్నాను, చూడండి. गवर्नमेंट you can't get in standard article Gottubat area because there is a government property, तो चंदन है ना सरकार का प्रॉपर्टी है. सुनो, हमारा बस के अंदर जो लोगों ने मैसूर घूमने के लिए, होडी घूमने के लिए, कन्नौर घूमने के लिए जो लोगों ने बुकिंग किया है उन लोग टिकट दिखाना, बोर्डिंग पास. 4 एंट्रेंस है, 4 गेट का नाम है, देख लो. बेंगलोर गेट, मैसूर गेट, बॉर्डर गेट, दिल्ली गेट. मेन गेट का नाम बेंगलोर गेट. Srirangapatnam fort was erected by Lieutenant of Vijayanagara king by name Timmana Hepara Nayaka early 1450 AD. ये श्रीरंगपट्टनम किला को बनवाया था तिम्मण्ण हेपारा नायक विजयनगर महाराज, उन्होंने बनवाए थे 1450 में. उसके बाद टिप्पू सुल्तान हैदर दोनों इसको मेंटेनेंस किया था. श्रीरंगपट्टनम सेकेंड स्ट्रांगेस्ट फोर्ट इन साउथ इंडिया.
फर्स्ट वन इज आंध्र प्रदेश, हैदराबाद, गोलकुंडा, नाउ इट इज तेलंगाना। ये तो दक्षिण भारत में दूसरे नंबर का है। पहले नंबर जो है आंध्र प्रदेश, हैदराबाद, अभी तेलंगाना स्टेट में है। वो तो पहला वाला स्ट्रांगेस्ट किला है, ये दूसरा नंबर का है। ये श्रीरंगपट्टनम किला टिपू सुल्तान सीधे वाले వీడియోనే తీసుకున్నాను. ఇక్కడ ఉంది ఫోటో எடுத்துட்டேம்மா. அம்மா ஒரு செல்லு எடுக்க சொல்லுங்கம்மா, எல்லா செல்லும் எடுக்க சொல்லாதீங்கம்மா. हिंदू टेम्पल, हनुमान टेम्पल, ये तोड़ दिया टिपू सुल्तान, तोड़ दिया मस्जिद बनाया। प्रीवियसली हनुमान टेम्पल, ये तो हनुमान टेम्पल जस्ट लाइक बाबरी मस्जिद ही जैसा। ముందు హనుమాన్ టెంపుల్ ఉంది, ఇప్పుడు ఈ పక్క డాడీ मुस्लिम अरेबिक कॉलेज नो अलाउड, नॉट अलाउड। राइट हैंड साइड यू कैन सी श्रीरंगपट्टनम 4 स्क्वायर किलोमीटर, ये तो 4.5 स्क्वायर किलोमीटर। देखो भैया वेरी क्लियर यू कैन सी सम rock and wall remaining was टिपू सुल्तान पैलेस फोर्ट, श्रीरंगपट्टनम किला है, श्रीरंगपट्टनम फोर्ट लोकेशन, रिमेनिंग वॉल फोर्ट वॉल। Left side 2 minutes you can find one beautiful white war purpose white color building. This was a gunpowder storage and ammunition magazine house. देखो लेफ्ट साइड में बारूद खाना है, सफेद वाला बिल्डिंग। उस जमाने में टिपू सुल्तान गोला बारूद करने का रखने का जगह ऐसे टाइप का साथ है। We have a totally 8 gunpowder. Our tiger of fourth master battle, you know, separated by Tipu Sultan, defense minister by name Mir Ahmad Sadiq. He was a traitor. ये गेट के पीछे कावेरी उत्तर भाग है। Behind the gate was river Kaveri North Bank. This building is in the year 1799 on fourth master battle after death of Tipu Sultan. लेफ्ट साइड में देखो भैया टिपू सुल्तान का पैलेस, उनका मकान, उनका रेसिडेंसी, वो महल का नाम था लाल महल। टिपू सुल्तान बनाने के बाद इस महल को अंग्रेज लोगों ने तोड़ दिया। टिपू सुल्तान मेन पैलेस काड़े लाल महल, ये तो टिपू सुल्तान का पैलेस देखो भैया, मेन पैलेस, मकान, रेसिडेंसी, लाल महल। अभी इसको राष्ट्रीय स्मारक बना दिया। सुनो भाई, नेशनल मॉन्यूमेंट टिपू सुल्तान का पैलेस है। Tower built by Krishnadevaraya 16th century. Krishnadevaraya Vijayanagara king. Those are having darshan, please my footwear bus itself. Camera holders are requested, you can take photography outside only. Money pass camera. చూసారు కదండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే లైక్ చేయడం మర్చిపోవద్దండి. సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని హిట్ చేయండి సో దట్ మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.